మొన్న ఏసీబీ తెలంగాణ వాళ్ళు ఒక ఫిగర్స్ అనౌన్స్ చేశారు. వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు మనకు 280 మంది దాకా 230 మంది దాకా ఈ కేసులు రిజిస్టర్ చేసి దగ్గర దగ్గర 190 మంది దాకా వాళ్ళు ట్రాప్ చేశారు. వాళ్ళందరినీ ట్రాప్ చేసేసి రెడీ హ్యాండెడ్గా పట్టుకొని ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఈరోజు మనకు బయట మీడియాలో వస్తున్న వార్త ఏంటంటే ఈ ట్రాప్ కాబడిన ఉద్యోగులు వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు అనుమతిస్తేనే ఏసీబీ వాళ్ళు కోర్టులో కేసు వేయగలరు, ఛార్జ్షీట్. సో ఇందులో మెజారిటీ కేసులలో వాళ్ళ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వకుండా తర్వాత అందులో ట్రాప్ అయిన వాడికి వాళ్ళ ప్రమోషన్లు ఇచ్చి మీ అవినీతి కంపు ఈ రాష్ట్రంలో అంతు లేకుండా ఉందని చెప్పేసి మన ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా నవ్వుకునేలా నీచంగా ఈరోజు ఇలా వాళ్ళు ప్రవర్తించటం అనేది మనకు ఏసీబీని ఒక విధంగా అవమానపరచటము, తర్వాత అవినీతిని దాన్ని వాళ్ళు కాపాడుకుంటూ రావటం కిందనే జనాలు భావించాల్సి వస్తుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఏసీబీని దానికి వాళ్ళు చేసిన పనికి విలువ ఇచ్చి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇప్పించాలా, లేదా ఏసీబీని రద్దు చేసి డీజీ లెవెల్ నుంచి ఎందుకు ఏసీబీ రద్దు చేసేయండి. ఇప్పుడు ఎవరైతే ఈ పర్మిషన్ ఇవ్వలేదో 1 month 2 months ఏదో టైం పెట్టండి, దాని తర్వాత వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. అప్పుడు కానీ ఈ అవినీతి మన తెలంగాణ రాష్ట్రంలో అంతం కాదు. అంతులేని అవినీతి ఉంది, ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. థ్యాంక్ యూ.